నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సోదరుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదిస్తున్నారు షర్మిల. ఆస్తుల విషయంలో తలెత్తిన విభేదాలు రాజకీయంగా కూడా వారి మధ్య దూరం పెంచాయి. ఒకరి ఓటమిని ఒకరు కోరుకునే విధంగా పరిస్థితికి దారితీసింది. ఇటువంటి తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు షర్మిల తన అన్న కుటుంబానికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ సతీమణి భారతిని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. తన వదిన వైఎస్ భారతికి మద్దతు ప్రకటించారు షర్మిల. ఇక మరోవైపు ఇలాంటి వ్యాఖ్యల వీడియోలను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పై కూడా ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు గ్యాప్ ఏర్పడడానికి కారణం భారతి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అదే భారతికి షర్మిల అండగా నిలబడడం మాత్రం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ ఘటన నేపథ్యంలో షర్మిల కూడా ట్వీట్ చేశారు. భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరము అన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. అటువంటి సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పే లేదన్నారు. తప్పుడు కూతలు కూసిన బెదవలను రేటింగ్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. సమాజం ఇలాంటి మహిళ చేష్టలను హర్షించదు అంటూ చెప్పుకొచ్చారు షర్మిల. పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందేనన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా షర్మిల తీవ్ర పదజాలాలను ఉపయోగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్చం, నీచం, మానం, మర్యాద అనేవి లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ విమర్శించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారని షర్మిల గుర్తు చేశారు. అన్యం పుణ్యం ఎరుగని పిల్లలని సైతం ఈ గొడవల్లోకి లాగుతున్నారని, మీరు పెంచి పోషించిన కాలకేలే ఇప్పుడు మీ వ్యవస్థను బస్టు పట్టించారని గుర్తు చేశారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపట్టారు షర్మిల.